సరిహద్దులో ఉద్రిక్తత తగ్గించడం ఎలా, రెండు దేశాల మధ్య అవగాహన పెంపొందించుకోవడం ఎలా, దీనిపైనే భారత్ పాక్ మధ్య ఇవాళ మరోసారి చర్చలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. భారత్ పాక్ సైనికాధికారుల మధ్య ఇవాళ మరోసారి చర్చలు జరగబోతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింత తగ్గించడంపై మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ లేదంటే ఇతర కీలక సైనికాధికారులు చర్చిస్తారు అని సైనిక వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల సైనికాధికారులు హాట్లైన్లో మాట్లాడుకుంటారు. రెండు దేశాల మధ్య 4 రోజుల క్రితం కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది. సరిహద్దుల్లో సైనిక బలగాలను తగ్గించడం, యుద్ధ సామాగ్రిని అక్కడి నుంచి తరలించడంపై రెండు దేశాల సైనికాధికారులు చర్చించుకుంటారు. ఏప్రిల్ ముందుకు ఉన్న స్థానాల్లోనే ఇరు పక్షాల బలగాలు ఉండేలాగా చర్యలు తీసుకోవడంపై చర్చిస్తారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక 2 రోజుల క్రితం భారత్ పాక్ మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ హాట్లైన్లో మాట్లాడుకున్నారు. ఉద్రిక్తత తగ్గేలా నడుచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. గగనతలంలో ఉల్లంఘనలు కూడా జరగకుండా చూడడంపై సైనికాధికారులు ఇవాళ మరోసారి చర్చించబోతున్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈసారి కూడా డీజీఎంఓ స్థాయి అధికారులే మాట్లాడుకుంటున్నారు. అలాగే సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా డ్రోన్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి భారత్ ఇవాళ పాక్ అధికారులతో మాట్లాడే అవకాశం ఏ మేరకు ఉంది? ఇవాళ ఎజెండా ఏంటి? మరోసారి భారత్ అలాగే పాకిస్తాన్ సైనికాధికారుల మధ్య హాట్లైన్లో చర్చలు జరగబోతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడం పైన ప్రధానంగా చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికే 4 రోజుల క్రితం కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి రావడం జరిగింది. ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ నుంచి రాజీవ్ ఘాయ్, అలాగే పాకిస్తాన్ నుంచి అబ్దుల్లా ఇద్దరు కూడా చర్చలు జరిపి ఆ తర్వాత కూడా కొన్ని ఎస్కలేషన్స్ అవుతున్నాయి. ప్రధానంగా డ్రోన్ల సంచారం కానీ, అలాగే ఎక్కడ మళ్ళీ దాడులు జరుగుతాయని చెప్పి సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతుండడంతో మరోసారి ముఖ్యంగా బీఎస్ఎఫ్ జవాన్ అప్పగింతకు సంబంధించిన అంశంపైన కూడా 2 రోజుల క్రితం చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం పంజాబ్ వాఘా అటారీ బోర్డర్ వద్ద పూర్ణం కుమార్ సాహు బీఎస్ఎఫ్ జవాన్ ఏప్రిల్ 23న పాకిస్తాన్ రేంజర్లు వారి భూభాగంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నారు. 21 రోజుల తర్వాత అతను క్షేమంగా ఇప్పుడు భారత్లోకి అడుగుపెట్టాడు. సో దీని పట్ల యావత్ సైన్యము అలాగే దేశ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఫ్లాగ్ మీటింగ్స్ వరుసగా నిర్వహించి బీఎస్ఎఫ్ జవాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా బీఎస్ఎఫ్ ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం డీబ్రీఫింగ్ జరుగుతుంది. అనంతరం ఆయన డీబ్రీఫింగ్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. మరోపక్క సైనిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నెలలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో, అంటే ఈ పెహల్గామ్ అటాక్, టెర్రర్ అటాక్ ముందు, ఆ తర్వాత సరిహద్దు ముఖ్యంగా భారత సైన్యం అక్కడ పాకిస్తాన్ సైనిక ఇటు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ పైన దాడి చేయడం. సో ఇంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. సో దీనికి ముందు ఏప్రిల్ నెలలో పెహల్గామ్ టెర్రర్ అటాక్ ముందు ఉన్న బోర్డర్స్ వద్ద ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అంత మేరకు మాత్రమే సైన్యాన్ని ఉంచాలి, అదనపు సైనిక బలగాలని ఆయుధాలని వెనక్కి తీసుకోవాలి అన్న అంశంపైన చర్చలు అనేవి కొనసాగబోతున్నాయి. డీజీఎంఓ స్థాయి లేదా ఇతర సైనిక అధికారుల స్థాయిలో ఈ చర్చలు అనేవి కొనసాగబోతున్నాయి. మళ్ళీ ఒకవేళ కాల్పులు జరిగితే తీవ్రంగా స్పందిస్తామని ఇప్పటికే భారత్ హెచ్చరించింది. కాబట్టి సో సైనిక పరంగా చర్చల ద్వారా ఈ కాల్పుల విరమణ అవగాహనని ముందుకు తీసుకెళ్లేందుకు, మళ్ళీ ఉద్రిక్తకర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి.